This morning, God has given an opportunity to come and serve in your church. ఈ సంఘములో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఉదయకాల సమయంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. So, around 2 years back, I came to this church. At that time, it was its construction, but now I see it is wonderfully finished. I praise God for all that God has done. To the pastor Srinivas Reddy Garu and pastors Victoria Magaru and their family members and all the church members of Bethesda Prayer Hall in Ananthapuram. 2 సంవత్సరాల క్రితం నేను సంఘానికి వచ్చాను. అప్పుడు ఇట్లాగా కట్టబడి ఉండలేదు, ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, నిర్మాణంలో ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంతో అద్భుతంగా, సుందరంగా, మంచిగా, చక్కగా కట్టారు. మరి దాన్ని బట్టి మరి పాస్టర్ గారిని అలాగే సంఘాన్ని కూడా మరి అభినందిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. So, yeah. Back side. Okay, this magnet is not there. Okay. In the meanwhile, I came from Guntur as Pastor Srinivas Reddy Garu has told. Good to పాస్టర్ మోహేష్ పాల్ గారు the recording. నైవేద్యంలో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా నేను గుంటూరు ప్రాంతం నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. So, my testimony. I want to share a little bit of my testimony also. నా సాక్ష్యం కూడా కొంచెం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. As you are seeing me, I am not so good. మీరు నన్ను చూస్తే నేను అంత పెద్దగా మంచిగా ఏం కనపడను కానీ. So when I was a young man, my dad and my mom were very, godly people, but I have not listened their words. నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చాలా భయభక్తులు కలిగి దేవునిలో ఉండేవాళ్ళు, కానీ నేను మాత్రం వాళ్ళ మాట వినేవాడిని కాదు. Why? Because ఎందుకంటే my dad and my mom, when they received Jesus Christ, they were excommunicated from their village. మరి మా నాన్నగారు మా అమ్మగారు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు They are excommunicated. They have boycotted. వాళ్ళు ఆ ఊర్లో నుంచి వెలివేయబడ్డారు. So I heard about that testimony, but we don't know who are our relatives, like Mama Garu, Baba, Pinni. I don't know them at all. They never came to my houses because they are Hindus worshipping idols. మా బంధువులందరూ కూడా హిందువులు, వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. మమ్మల్ని ఊర్లో నుంచి బయటకు పంపించారు కాబట్టి మా బంధువులు ఎవరో, చిన్నమ్మ ఎవరో, ఆంటీ ఎవరో, బాబాయ్ ఎవరో ఎవరు మాకు తెలిసేది కాదు, ఎవరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. Up to intermediate, I was going to Sunday school and I am attending for youth meetings and everything was fine. But when I joined in degree, I started thinking why my dad has given up all these things and followed Jesus Christ. మరి 10th క్లాసు ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు కూడా నేను యూత్ మీటింగ్, సండే స్కూల్, ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడు, కానీ అప్పుడు నాకేం అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను డిగ్రీ చదువుతున్నానో అప్పుడు ఎందుకు మా నాన్నగారు అమ్మగారు ప్రభువుని నమ్ముకొని ఈ విధంగా దేవుళ్ళు నడుస్తున్నారన్న సంగతి కొంత నేను అవగాహనకు రాగలిగాను. So when my college friends, they started asking me, you're a Hindu, you're a Reddy community, why your parents have the belief, but why you're following Jesus Christ like that? The devil has caught me. కాలేజీలో నేను చదువుతున్నప్పుడు సాతానుడు, అపవాది లేకపోతే ఇతరుల దగ్గర నుంచి నాకు వచ్చిన మాటలు ఏంటంటే, మీరు హిందువులు, మీరు రెడ్డిస్, మరి నువ్వెందుకు మరి ప్రభుని నమ్ముకోవాలి, ఎందుకు ఆయన్ని వెంబడించాలి, ఒకవేళ మీ నాన్నగారు అమ్మగారు ఒకవేళ సేవ చేస్తే చేయించలే, కానీ నువ్వెందుకు దాన్ని అనుసరించాలి అన్నట్టుగా అపవాది నన్ను శోధిస్తూ వచ్చాడు. But when I come to see my dad and my mom, how they are following Jesus Christ with all their hearts, it's really shaken my heart to follow Jesus. But at the same time, there was a temptation from my friends to follow the world. ఒకవైపు నుండి నా స్నేహితుల ద్వారా అపవాది శోధన దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేయడానికి నాకు ఉన్నప్పటికీ, ఇంకోవైపు నా తల్లిదండ్రులు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఎంతగా దేవుని కొరకు వారు బ్రతుకుతున్నారో, ఎంత నీతిగా నిష్ఠగా బ్రతుకుతున్నారో చూసినప్పుడు నిజంగా నా హృదయం ఎంతో కదిలించబడింది వారి జీవితాన్ని చూసినప్పుడు. During my degree, 3 years spoiled my life, devil like anything. But my dad and my mom was crying for my salvation. అయితే నేను 3 సంవత్సరాలు డిగ్రీ చదివే కాలంలో అపవాది నా జీవితాన్ని శతవిధాలుగా మరి చెడు జీవితంలో పడేసి నన్ను నాశనం చేశాడు. అయితే నా రక్షణ కొరకు నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. Dear brothers and sisters, today morning, some of the young people who are sitting here, maybe it is a challenge for young people to come to Christ as quick as possible. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయ కాల సమయంలో
మరి ఇక్కడ యవనస్తులు కూడా అనేక మంది కూర్చున్నారు. మరి నా జీవిత సాక్ష్యము అనేది మీ జీవితాలకు ఒక సవాలుగా ఉండును గాక. At the age of 21 years, when I went to Rajahmundry for my job, my dad asked them to attend for the fellowship prayer meetings in Rajahmundry LEF church. నాకు 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను రాజమండ్రి ఉద్యోగం చేయడానికి ఉద్యోగరీత్యా నేను అక్కడికి వెళ్ళాను. మా నాన్నగారు నాకు చెప్పాడు, రే అక్కడ LEF ఆ సహవాసానికి నువ్వు వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలని చెప్పాడు. So one Saturday night I happened to attend for Saturday fasting prayer, and God's servant was preaching directly, my young man, you're going to hell without Christ. He was preaching. That has pricked my heart, and I felt in the repentance of my sins. సహవాస ఉపవాస ప్రార్థనలో శనివారమున ఆ రాజమండ్రిలో నేను చర్చికి వెళ్ళి కూర్చున్నప్పుడు దైవజనుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు, యవనస్తుడా, యేసుక్రీస్తు లేకుండా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని ఆ యొక్క దైవజనుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. My dear brothers and sisters, believe me that night the Holy Spirit has caught me, and it has reminded me all the sins I have committed. Then 3 days I was in fasting in Godavari, river, and I asking God to forgive my sins. Lord, I have committed all the sins against you and my parents. Please forgive me. That prayer is answered. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు నిజంగా ప్రభు నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంతో మాట్లాడాడు, ఆయన నన్ను కదిలించాడు. ఆ రోజు నేను 3 రోజులు నా పాపాల కోసం పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి నేను 3 రోజుల గోదావరి దగ్గర 3 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నాకు ఏ పాపాలు అయితే గుర్తొచ్చినాయో వాటన్నిటిని ఒప్పుకొని నా పాపాలు క్షమించమని దేవుణ్ణి క్షమాపణ కొరకు నేను అడిగాను. In my college I was rebel against my lecturers, and also I rebelled against my dad and my mom. I wrote a letter sorry for all those things, and God has given me peace in my heart. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు టీచర్లకి వ్యతిరేకంగా మాట్లాడేవాడును, అలాగే నా తల్లిదండ్రులు కూడా నేను వ్యతిరేకించేవాడిని, తిరస్కరించేవాడిని. అవన్నీ నేను గుర్తు చేసుకుంటూ, ప్రభా ఈ పాపాలన్నీ నేను చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చాను. So I studied degree BSc in Bapatla College of Arts and Sciences, and I settled my matter with my friends who are rebel against me, and I pardoned them. God has given a great peace in my heart. అయితే నేను బాపట్లలో BScలో నేను కంప్లీట్ చేశాను, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో. ఆ తర్వాత మరి నా యొక్క వ్యతిరేకమైన రెబల్ జీవితాన్ని మొత్తాన్ని కూడా నేను స్వస్తి చెప్పి ప్రభు నాకు సమాధానం ఇచ్చాడని నా స్నేహితులతో నేను పంచుకున్నాను. Maybe you are thinking that I am so good, that's why I am standing here and preaching the gospel. No, not at all. Jesus has given me a new heart. That's why I became good because of him. Because of his grace today I stood before you. మీరు అనుకోవచ్చు, ఇదేదో చాలా చూడటానికి చాలా బాగా కనపడుతున్నాడు, అందుకని ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతున్నాడు, బోధిస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ అది ఎప్పటికీ కాదండి. నాలాంటి చెడిపోయిన జీవితం గలవాడిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కరుణించి నన్ను రక్షించాడు కనుకనే ఈరోజు మీ ఉదయకాలంలో మీ దగ్గర నుండి నేను ఈ విధంగా దేవుని మాటలు పంచుకోగలుగుతున్నాను. You are all of good, and compared to me, you are so good, so nice coming and sitting here and hearing the gospel. మీరందరూ చాలా మంచి వాళ్ళు, చాలా చక్కగా నీట్గా వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నారు. So don't be deceived by external appearance like this blazer and all those things. ఈ బయట కనిపించేటటువంటి రూపాన్ని బట్టి మోసపోవద్దు. My heart was so terrible and it is so wicked, but Jesus has shown mercy on me. నా హృదయం చాలా భయంకరమైనటువంటిది, చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కృప దయ నా పట్ల చూపించి నన్ను క్షమించాడు, రక్షించాడు. Is there any parents here that my young children who have not converted and still praying? ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు నా పిల్లలు ఇంకా దేవుని నమ్ముకోలేదని బాధపడుతూ వాళ్ళ కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారా? Addicted for social media and pornography. కొంతమంది ఫోనోగ్రఫీకి, కొంతమంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి బానిసలు అయిపోయి మరి జీవిస్తున్నటువంటి ఎవరి బిడ్డలు మారు మనసు పొందాలని ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ? For you, I have a good encouragement, because if God can change such a wicked sinner like me when I was in 21 years because of my dad and mom prayers, why can't God change your children and make them a God's servants? ఒకవేళ మీ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్లయితే ఇది మీకు ఒక శుభవార్త. 21 సంవత్సరాల వయసులో ఎంతో చెడిపోయినటువంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న నన్ను మార్చినటువంటి ప్రభువైన యేసు మీ పిల్లలను కూడా తప్పకుండా మారుస్తాడని నమ్మండి. My dear brothers and sisters, in this morning I am very happy to be with you. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీతో ఉండడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. When Srinivas Reddy asked me to preach the gospel in your church, I was thinking, okay, after 2 years
again, God gave me opportunity to come and preach the gospel here. శ్రీనివాసరెడ్డి గారు మా చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పండి అని నన్ను అడిగినప్పుడు మరి ఆలోచన చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి మరి వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. I know Pastor Magari mother, Victoria mother, she was very godly, and when I was there in Bapatla, she used to talk to me very smiling face. She is always enjoying. She will, because she has been converted from Hinduism. I saw a great joy in her face whenever I meet her. మరి పాస్టర్ అమ్మగారు విక్టోరియా గారి యొక్క అమ్మగారు నాకు తెలుసు. బాపట్లో నేను ఉన్నప్పుడు ఆమె ఎంతో చిరునవ్వుతో సంతోషంగా నన్ను పలకరించేది. ఎందుకంటే ఆమె హిందూ నుంచి ప్రభువుని నమ్ముకుంది, రక్షణ పొందిన బిడ్డ కనుక ఆమెలో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని నేను చూడగలిగాను. And when it comes to Pastor Srinivas Reddy garu, he was very young and enthusiastic converted, and marvelous things were happened. శ్రీనివాసరెడ్డి గారిని కూడా పరిశీలించినప్పుడు ఆయన యవన కాలంలో రక్షణ పొందిన కొత్తలో ఉన్నప్పుడు ఎంతో మరి ఉత్తేజంతో ప్రభు కొరకు ఆసక్తితో పట్టుదలతో ఉండేవాడు అనమాట. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ఆయన జీవితంలో చేశాడు. Yeah. When I met him in Bapatla, he used to be a Sunday school teacher, and when I see here now, after seeing the church and the godly people here, how God can do miracles in a person when he gave his life to God. He's your Sunday school teacher. Yeah, that time. No, not for me, but he is a Sunday school teacher. నేను బాపట్లో ఉన్న టైంలో ఆయన సండే స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ. అప్పటి నుంచి కూడా మరి పాస్టర్ గారితో నాకు పరిచయం ఉంది. Now I see how God is using him. ఇప్పుడు చూసినట్లయితే a district head. ఆనాడు మరి సండే స్కూల్ టీచర్గా ఉండి పరిచయం చేస్తూ నమ్మకంగా ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుడిని ఈరోజు చూస్తే దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు అనేది ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. Dear brothers and sisters, I am not going to preach you a great message, but I want to preach you a simple invitation that Jesus has called everybody here. నేను పెద్ద ప్రసంగాలు ఏదో చేయడానికి మీ మధ్య నేను లేను కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరి కోసము ఇస్తున్నటువంటి ఒక ఆహ్వానాన్ని మీ మధ్యకి నేను తీసుకురావాలని ఇక్కడ నిలబడి ఉన్నాను. Yeah, maybe you heard many times in gospel meetings, Matthew 11:28, it says, "Come unto me who are labored heavily, I will give rest to your souls." మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు చెప్పిన మాట ఎన్నోసార్లు మీరు చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. But today, అయితే ఈరోజు God wants to speak to you in a different way. దేవుడు ఒక నూతనమైన విధానంలో ఈ యొక్క వాక్య భాగంలో జీవితం మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. So let us turn to our Bibles in Matthew 11:28. దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథాలని మత్తయి సువార్త 11:28 తీయండి. Come on to me who are labored heavily, I will give rest to your souls. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Take my yoke upon you and learn from me, for I am a gentle and lowly in heart, and you will find rest for your souls. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, did anybody has invited you like this, come to me? ఈ విధంగా ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించారా, రండి నా యొద్దకని? You have so many relatives and friends and great politicians and great big people and rich people in this world as your friends. They never invited you to come to me. మీకు బంధువులు ఉండొచ్చు, అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, మీకు తెలిసిన ఎంతమంది నాయకులు ఉండొచ్చు, కానీ మరి ఎవరైనా ఎప్పుడైనా రండి నా యొద్దకు అని ఒక పిలుపును మీకు ఇచ్చారా? When I was bearing the sin's burden in my heart, I have no rest in my life. మరి నా జీవితంలో పాప భారముతో నేను ఉన్నప్పుడు ఎవరు కూడా నాకు ఇట్లాంటి ఆహ్వానం ఇచ్చిన వారు లేరు. I see you here after taking the invitation of Jesus, you are coming and worshiping Jesus. How your hearts are rejoicing in God. ఇక్కడ నేను చూస్తున్నాను, యేసు ప్రభు యొక్క పిలుపుకి మీరు ఆహ్వానించి ఆయన పిలుపుకి మీరు ఆ చెవియొగ్గి వచ్చి మరి మీ జీవితాలు ఆయనకిచ్చి ఆయన ఎంతో ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ Did anybody say that I am not happy here? ఇక్కడ ఎవరైనా నేను సంతోషంగా లేనయ్యా యేసు ప్రభు దగ్గరికి వచ్చినందుకు అని అనే వాళ్ళు ఉన్నారా? My heart is grieved. I am having a sorrow in my heart. My heart is burdened. Did anybody say like that? ఇప్పుడు కూడా నా హృదయం ఎంతో భారంగా ఉంది, నేను అది భరించలేకపోతున్నాను, ఎంతో వేదంతో ఉన్నాను, బాధతో ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా? I don't think nobody has
gone such a discouragement when they come to Jesus. యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికి కూడా అలాంటి నిరుత్సాహము నిరాశ ఆ దేవుడు ఇవ్వడు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను. 3 days back, I have seen in social media one mother has taken suicide with her 2 children in Hyderabad. 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక సంఘటన నేను వార్తల్లో నేను చూశాను. ఒక తల్లి తన 2 పిల్లలతోటి ఆత్మహత్య చేసుకుంది. They are having a lot of money, a nice house in Hyderabad. His husband is working in abroad. హైదరాబాద్లో వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, తన భర్త వచ్చి వేరే దేశంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. Yeah, they are having a lot of money, lot of riches, a good earning every month income. మరి ఎంతో డబ్బులు ఉన్నాయి, ధనవంతులు, ప్రతి నెల కూడా ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. But many people are saying she has been committed on the train when it is coming with 2 children who are studying intermediate and 10th class. Because of depression, she could not bear that loneliness. She committed అయితే ఆమె suicide. తన ఒంటరితనము తన నిరాశలో ఉన్న విధానాన్ని బట్టి తట్టుకోలేక తన 2 పిల్లల్ని తీసుకెళ్లి ఆమె సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, sin made man miserable. మరి పాపం అనేది మనుషులను ఎంతో గందరగోళంగా చేస్తుంది. Today you see the world. ఇప్పుడు చూడండి, లోకాన్ని చూసినట్లయితే Everywhere there is no peace at all. ప్రతి చోట కూడా శాంతి సమాధానం లేదు. In husbands, wife and husband, there is no peace. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. There is no peace in the houses. గృహాల్లో చూస్తే ఇళ్లలో సమాధానం కనపట్లేదు. Young people are running after sin and pleasures of this world. యవనస్తులు ఈ లోక సంబంధించినటువంటి వాటిపై పోయి పరిగెత్తున్నారు. When young boy loves one young girl, when the love fails, both of them they are committing suicide. యవనస్తుడు ఒక యవన అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఫెయిల్ అయి ఓటమి అయినప్పుడు వాళ్ళిద్దరు కూడా చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. Many people are in the bondage of sin today in the world. ఈ లోకంలో ఈ కొద్దికాలంలో చూసినట్లయితే ఎంతో మంది పాపం అనేటువంటి బంధకాలతో కప్పిపట్టి ఉన్నారు. Everybody is busy in this world. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు. Today God is inviting you. Jesus says, "Come to me, I will give a new heart, a new life, new nature." ఈ రోజు దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు, రండి, మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాను, కొత్త విధానాన్ని నేను మీకు ఇస్తాను, కొత్త దారి మీకు చూపిస్తాను అంటున్నాడు. Today is the day of salvation. ఇదే రక్షణ దినము. If you make delay, the devil want to destroy your life. అయితే ఆలస్యం చేసినట్లయితే అపవాది మీ జీవితాల్ని నాశనం చేస్తాడు. Everywhere there is no peace at all. మరి ఎక్కడ చూసినా కూడా సమాధానం లేకుండా ఉంది. Now the social media has come, you know everything what is happening around the world. సోషల్ మీడియాలో చూస్తుంటే లోకమంతటా ఏం జరుగుతుందో మీకు తెలుసు, మీరు గమనిస్తూ ఉన్నారు. These are the days that Jesus is coming very soon to this world. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు అనే దానికి సూచనలుగా జరుగుతూ ఉన్నాయి. Very soon he is going to come to this world. చాలా వేగముగా త్వరితముగా యేసుక్రీస్తు రెండవసారి లోకానికి రాబోతున్నాడు. My dear young brother and young sister, నా యవ్వన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, are you ready to go along with Jesus when in the second coming? యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మీరు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నారా? Oh, what a great love is shown on the cross, because Jesus, when he called, he did not call in an empty way of invitation. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ పైన మన కోసం వేలాడుతూ ఎంత సుందరమైన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన వట్టి చేతులతో రండి రండి అని పిలవట్లేదు కానీ So many invitations we get, from the people, but when we go there, we came with a great misery and disappointment, discouragement. కొంతమంది మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, ఎంతో ఆశతో మనం వెళ్ళినట్లయితే మనం ఎంతో నిరాశ పడిపోతాం. అక్కడ ఉత్త ఆహ్వానమే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పట్టించుకోరు. Many times we think that let me not come again to that place. ఇంకా రెండోసారి వీళ్ళు పిలిస్తే రాకూడదు అనిపిస్తుంది అన్నమాట. అట్లాగా మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు. Okay, the situation may be different because of, man cannot do all those things, but God says, when he says, he has a perfect plan in your life. ఒక్కో చోట ఒక్కో పరిస్థితులు ఉంటాయి అనుకోండి. మనుషులు మరి మనం అనుకున్నట్టుగా వారు ప్రేమ మన మీద చూపించలేరు, మనకి ఇవ్వలేరు ఏది కూడా. అయితే దేవుడు మాత్రము ఒక రక్షణ ప్రణాళిక కలిగి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. When God called me at the age of 21 years, I surrendered my life to Jesus. నేను 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచినప్పుడు, ఆహ్వానం ఇచ్చినప్పుడు నేను ఆయనకు నన్ను సమర్పించుకున్నాను. He has a plan in your life also. నీ జీవితం పట్ల కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది.
By God's grace, I went around India and preached this good news to so many states. దేవుని మహాకృపను బట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఈ యొక్క సువార్తను నేను తెలియజేశాను. I am a missionary for 21 years to Orissa. When Graham Staines and his 2 children were dead, I was there in Cuttack, which is the capital of Orissa. మరి గ్రాహం స్టెయిన్స్ గారు తన 2 కుమారులతో మరి ఆయన చంపబడినప్పుడు ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. 21 సంవత్సరాలు ఒరిస్సాలో నేను మిషనరీగా పనిచేశాను. అక్కడ ఒరిస్సాకి ఆ రాజధాని అయినటువంటి ఆ కటక్ అనే ప్రాంతంలో నేను నివసిస్తూ ఉండేవాడిని. After that, Bhubaneswar has been. ఆ తర్వాత కటక్ నుంచి భువనేశ్వర్కు అది రాజధానిగా మార్చబడింది. What I want to tell you is, when God calls you, He has a plan in your life. నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఆయనకి ఉంది అని చెప్తున్నాను. He want to help you in your education. ఆయన నీకు చదువులో సహాయం చేయవలసి ఉన్నదా? He want to help you in your family. ఆయన నీ కుటుంబానికి సహాయం చేయాలనుకుంటున్నాడు. చదువుకోవడం సహాయం చేయాలనుకుంటున్నాడు. He want to bless your life. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. He want to wash every sin that you have committed knowingly or unknowingly and want to give a brand new life. ఆయన దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ పాపం అయితే చేసావో వాటన్నిటిని క్షమించి ఒక కొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Whoever is in Christ, he is a new creature. ఆ క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అని బైబిల్ చెప్తా ఉంది. When God called Srinivas Reddy garu, దేవుడు శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిచాడు. and I asked how you come to this place, he said, Anna, 2000, that means 25 years back, God called me to come to Anantapur. I don't know anybody here, but I know the God who has called me, who is a faithful. శ్రీనివాస్ రెడ్డి గారు నేను అడిగాను, అన్న మరి ఇంత దూరం ఈ ప్రాంతానికి నువ్వు ఎలా వచ్చావు అని అడిగినప్పుడు అలా 2000 సంవత్సరంలో, అంటే ఇప్పుడు దాదాపుగా 26 సంవత్సరాల క్రితం మరి దేవుడు నన్ను పిలిచాడు ఈ ప్రాంతానికి. ఇక్కడ ఎవరు నాకు తెలియదు, కానీ దేవుడు పిలిచాడు, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పాడు. God is faithful, my dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినటువంటి దేవుడు. He will not discourage you. ఆయన నిన్ను నిరుత్సాహం చేసేవాడు కాదు. So within the span of 25 years, ఈ యొక్క 25 సంవత్సరాల కాలంలో what God has done, Rayalasima has become Ratanalasima now. ఈ రాయలసీమలో దైవజనులు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా రతనాలసీమగా దేవుడు మార్చేశాడు. దేవుడు Let us clap and glorify గట్టిగా God. చెప్పబడుతుంది, దేవుడు మహిమ పరుస్తాం. I say Bapatla is a diamond place, diamond stones. Why he left the Bapatla, which is a diamond place, and why he has come to this Rayalasima, and now I come to know there are so many diamonds here. ఈ మనిషి ఏందబ్బా, బాపట్లలో డైమండ్ సీమ, అది ఆ డైమండ్ ప్రాంతాన్ని వదిలిపెట్టి రాలసీమకు వచ్చాడు అని అనుకుంటా ఉండేవాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, దీన్ని రతనాల సీమగా మార్చడానికి దేవుడు తీసుకొని వచ్చాడని. ఎవరు ఆ రత్నాలు? హల్లెలూయా. ఏమండి, ఎవరు రత్నాలండి? మేమే అనండి. రత్నాలు ఎవరు? We are the diamonds. మనమే డైమండ్స్, మనమే రత్నాలు. Because you are in Christ. ఎందుకంటే మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి You are a diamond. మీరే ఒక డైమండ్ దేవునికి. Your value is a priceless. మీ యొక్క విలువ వెల కట్టలేనటువంటి విలువ. Because Jesus paid a price on the cross in order to buy you. ఎందుకంటే సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నీకు గొప్ప వెల చెల్లించాడు. If anybody reject you, ఎవరైనా నిన్ను తిరస్కరించారా? why do you believe Jesus? నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావని నిన్ను వ్యతిరేకించారా? Why do you go to church? ఎందుకు చర్చికి వెళ్తున్నావు? We will not talk to you. నేను మీతో మాట్లాడతాము. We will not talk to you. మేము మీతో మాట్లాడం. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి, మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి మీతో మేము మాట్లాడము, మీతో మాకు సంబంధం లేదు అని ఎవరైనా అన్నారా? You know, when I went to Puri, people want to arrest me and take me to the jail. నేను పూరి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రజలు కొంతమంది నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. They wanted to take me, but God has escaped me. ఓకే, వాళ్ళు ఆ జైలుకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారంట, కానీ దేవుడు తప్పించాడు అనుకోకుండా అద్భుతంగా. Nowadays it is very difficult to preach the gospel in India and Andhra Pradesh because of anti-religion activities are in rampant. ఈ రోజుల్లో భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనం చూసినట్లయితే సువార్త ప్రకటించడం అనేది చాలా మరి ఇబ్బందిగా కష్టంగా ఉంది. ఎందుకంటే కొంతమంది చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, సువార్త చెప్పకుండా అడ్డుకుంటూ ఉన్నారు. What did Jesus say?
యేసు ప్రభువారు ఏం చెప్పారు బైబిల్లో? Did he say is it a religion? మరి ఆయన మతం గురించి ఏమైనా చెప్పాడా? No, 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 no. కాదండి. Jesus never talked about the religion. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడలేదు. I want to set you free from every bondage of sin and bad habits. ఆయన నాడు ప్రతి విధమైన పాప బంధకం నుండి, చెడు జీవితం నుండి మిమ్మల్ని నేను విడిపిస్తానని చెప్పాడు ఆయన. Why people are angry when you trust Jesus? యేసుక్రీస్తును మీరు నమ్ముకున్నందుకు ఎందుకు కొంతమందికి కోపం వస్తుంది? Why people are angry about you when you become new man, when you become a good person? నీ జీవితం మారి ఒక మంచి వ్యక్తిగా చెడు జీవితంలో నుంచి మంచి జీవితంలోకి వస్తే ప్రజలకు ఎందుకండి కోపం వస్తుంది? I am not able to understand still. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు. When a drunkard is changed, ఒక తాగుబోతు మారినప్పుడు, when adulterer has changed, ఒక వ్యభిచారి మారినప్పుడు, when gunda has changed, ఒక గుండా మారినప్పుడు, when murderer has changed, ఒక అంతకుడు మారినప్పుడు, Bible is changing the people. బైబిల్ ప్రజలకు మారుస్తుంది. It is taking the roots of every sin. అయితే పాపం యొక్క వేర్లను తీసివేసి ఒక మంచి జీవితంలోకి నడిపిస్తుంది బైబిల్ గ్రంథం. Why people are against for this Jesus? ఎందుకు ఇలాంటి మంచి కార్యాలు జరుగుతున్నా కూడా ప్రజలు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారో అర్థం Why కాదు. people are burning churches? Why people are burning ఎందుకు churches? ప్రజలు సంఘాల్ని, మందిరాల్ని కాల్చివేస్తున్నారో అర్థం కాదు. Why people are burning Bible? ఎందుకు చాలా మంది బైబిల్ని కాల్చేస్తున్నారో అర్థం కాదు. Why people are harassing Christians? ఎందుకు అనేక మంది క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు, మరి హింస పెడుతున్నారో అర్థం కావట్లేదు. Oh my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we are living in such a environment. మనందరం ఇలాంటి ఆ పర్యావరణంలో మనం జీవిస్తూ ఉన్నాము. Days are evil. Days are so evil, wicked. దినములు చెడ్డముగా ఉన్నవి. People doesn't want to change people. People doesn't want a good life. ప్రజలకి మంచి జీవితం జీవించడం ఇష్టం లేదు, మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఇష్టం లేదు. They don't want to change. వాళ్ళు మారడం వాళ్ళకి ఇష్టం లేదు. They don't want the people who are out changed in Christ Jesus. యేసుక్రీస్తు నమ్ముకొని మారిపోవడం కూడా ఎవరు మారడం కూడా ఇష్టం లేదు. A second one I want to tell you. రెండవదిగా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, Jesus said, "Come to me." యేసు ప్రభువారు నా ఎదుకు రండి అని చెప్పినప్పుడు, And he has a plan for everybody. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. He has a plan for me. He has plan for you. ఆయన నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. When I looked into myself, నన్ను చూసుకున్నప్పుడు I am not worthy to preach this good news. ఈ యొక్క సువార్తను చెప్పడానికి నేను యోగ్యుడిని కాదు. But because my dad and my mom prayed for my salvation, God has called me to do this great work of preaching gospel and saving souls. అయితే నా తల్లిదండ్రులు నా రక్షణ కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను పిలిచాడు, రక్షించుకున్నాడు. అంతేకాకుండా ఈరోజు ఆయన గురించి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. In Corona second wave, my wife has called to heaven. Second Corona, my wife has called to heaven. కరోనా రెండవ వేలో 2021 2021 సంవత్సరంలో కరోనా రెండోసారి వచ్చినప్పుడు మరి అయ్యగారి భార్య పరలోకానికి పిలువబడ్డారు, మరణించారు. She was only 45 years that time. ఆ సమయంలో ఆమె కేవలం మరి 40 సంవత్సరాల వయసు కలిగినారు. Many people asked in my church, most of them they are also Hindu background. Why pastor's wife has been called to heaven at middle age? మా సంఘంలో చాలా మంది హిందూ కుటుంబం నుంచి రక్షింపబడిన వారు ఆ టైంలో అయ్యగారి భార్య చనిపోవడం ద్వారా, అరే పాస్టర్ గారి భార్య ఎందుకు ఆ తక్కువ వయసులో చనిపోయింది అని అడిగారు. I said, నేను చెప్పాను, it is the will of God. అది దేవుని చిత్తం అని నేను చెప్పాను వాళ్ళకి. And some people thought that his ministry has closed. కొంతమంది అనుకున్నారు ఇంద్రతో ఈయన పరిచర్య క్లోజ్ అయిపోతుంది, ఇంకా ముందుకెళ్ళలేడు, కొలాప్స్ అయిపోతుంది అనుకున్నారు. The faith in us is not a changing faith. మరి నాలో ఉన్నటువంటి విశ్వాసం లేదా మనలో ఉన్న విశ్వాసము అది మార్పు చెందే విశ్వాసం కాదు. Not according to the situation, the faith will not change. పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు కానీ విశ్వాసం మాత్రం మారిపోదు. We know who is a real God. The things will happen, but everything is for good, not for bad. మనకు తెలుసు మనం ఎవరిని నమ్మామో, మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ప్రతి పరిస్థితి కూడా మన మేలు కొరకే దేవుడు చేస్తాడని మనకు తెలుసు. And God told me, దేవుడు నాతో చెప్పాడు, after your wife died, I have a special plan for you. నీ భార్య చనిపోయింది కదా, ఇప్పుడు నేను నీకోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను అని చెప్పాడు. You will be stronger than earlier. ఇంతకు ముందు కంటే కూడా
రెండంతల బలముతో నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పాడు. You can able to comfort the people who are lost their wives or husbands or children. మరి కొంతమంది ఈ లోకంలో భార్యలను కోల్పోయిన వారు, భర్తలను కోల్పోయిన వారు, పిల్లలను కోల్పోయిన వారు ఉంటారు. అట్టి వారికి నువ్వు ఒక ఆదరణగా, ఓదార్పుగా నువ్వు ఉండాలి, అలాంటి పరిచర్య నువ్వు చేయాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. I know the pain and suffering and sorrow. ఆ సమయంలో భార్యను కోల్పోయి ఆ దుఃఖం ఎలా ఉంటుందో, ఆ బాధ, వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. When people comes to me that I lost my husband and I lost my wife, I lost my teenage young boy, I know the pain because I went through the suffering. కొంతమంది వచ్చి నాతో పంచుకుంటారు, భర్తను కోల్పోయిన వారు, లేదా భార్యను కోల్పోయిన వారు, లేకపోతే యవ్వన కాలంలోనే పిల్లలను కోల్పోయినటువంటి వారు కొంతమంది దగ్గరికి వచ్చి పంచుకున్నప్పుడు నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలాంటి బాధ గుండా నేను వెళ్ళాను కాబట్టి వారికి ఏం చెప్పాలో, ఎలా ఆదరించాలో నాకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, Jesus said, "Come and take my yoke." యేసు ప్రభువు అన్నాడు, రండి, ఇదిగో నా యొక్క కాడి మీ మీద మోసుకోండి అంటున్నాడు. What a great blessing it is. ఎంత ఆ గొప్ప ఆశీర్వాదం ఇది. You will become a blessing. మీరు ఆశీర్వాదకరంగా మారుతారు అనేకులకి. You are going to be people who can able to tell your faith in spite of your adversities. మీరు అనేక మందిని ఆదరించేవారుగా, బలపరిచేవారుగా, పురికొల్పేవారుగా, ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Because our Savior went to the cross, bearing all our burdens. Deep from our hearts we know who is our Savior. ఎందుకంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన భారం అంతటిని ఆయన మీద తీసుకొని సిలువలో వెల చెల్లించాడు. మరి మన భారం అంతా తీసేసాడు ఆయన. So he says, you are going to be a blessing to this world. ఆయన అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, in Mark 16th chapter, మార్కు సువార్త 16వ అధ్యాయము and 15th verse it says, 15వ వచనంలో చెబుతుంది, after you come to my invitation, మీరు నా యొక్క ఆహ్వానాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, when I have a plan regarding you, మీకోసము ఇదిగో మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నాను, and I am going to be with you, నేను మీతో ఉంటాను, in all your problems, మీ యొక్క సమస్యలన్నింటిలో నేను మీకు తోడుకుంటాను. whether it is a spiritual problem, whether it is a physical problem, whether it is a financial problem, అది భౌతికమైన సమస్య అయినా, ఆర్థికపరమైన సమస్య అయినా, ఆత్మీయమైన సమస్య అయినా, ఏ సమస్యలో కూడా నేను మీతో ఉంటాను, మీకు తోడుగా ఉంటాను నేను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. I will give a special agenda for you. ఇదిగో మీరు చేయటానికి ఇదిగో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక పనిని మీకు నేను ఇస్తున్నాను అని చెబుతున్నాడు. You are part of that. అందులో మీరు పాలిభాగస్తులు కావాలి. Don't think that I have no education. మీరు అనుకోగాక నన్ను ఎవరు పిలవలేదు, నాకు ఏ ఆహ్వానం లేదు అనుకోకూడదు. మీరు I am very poor man, I don't have any knowledge, how can I preach the gospel? నేను చాలా పేదవాడిని, నాకు ఏమీ తెలియదు, నేను చదువుకోలేదు, నేను ఎట్లా సువార్త ప్రకటించాలి అని అనుకోవద్దు ఎవరు కూడా. Here 15th verse it says, ఇక్కడ మార్కు సువార్త 16-15 వచనంలో ఏం చెబుతుందంటే, and he said unto them, go into the world and proclaim the gospel to the whole creation. యేసు ప్రభువు చెబుతున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెబుతున్నాడు. Is it not something radical and paradoxical, something different? ఇది ఒక డిఫరెంట్ గా లేదా, ఒక ప్రత్యేకంగా కనపడతలేదా, ఒక రాడికల్ గా మీకు అనిపించట్లేదా? I am not a useful person. నేను ఉపయోగకరమైన వ్యక్తిని కాదు. I have so many problems. నాకెన్నో సమస్యలు ఉన్నాయి. I have a wife, I have a husband, I have children. నాకు భర్త ఉన్నాడు, భార్య ఉంది, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. I have so many worldly programs. వారు లోక సంబంధమైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. But Jesus says you are going to be a blessing for this society. అని అనుకుంటున్నారు కానీ దేవుడు అన్నాడు, ఇదిగో మీరు లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు పిలుస్తున్నాడు. For this Anantapur, మీరు ఈ అనంతపురం పట్టణానికి దీవెనకరంగా మారాలి. You are going to be a blessing for this Anantapur villages. మీరు ఈ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. Don't say these people are very hard. అనగాకండి చాలా కష్టం అండి, అట్లా మా వల్ల కాదు అనుకోగాకండి. Who will listen the gospel? Who will listen the gospel? Who will respond to the invitation of Jesus? ఎవరు సువార్త వింటారు, యేసు ప్రభువు ఆహ్వానిస్తుంటే ఎవరు విని వస్తారు అనగాకండి. How you came to this place? నువ్వు ఈ స్థలానికి ఎలా వచ్చావు? How you have responded to the invitation of Jesus? ఆ యొక్క యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానానికి నువ్వు ఏ విధంగా మరి మాట విని వచ్చావు?
how your life has been changed as a joyous life? నీ జీవితము ఆనందకరమైన సంతోషకరమైన జీవితంగా మారిపోలేదా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు? Yes or no? అవునా కాదా? యేసుని నమ్ముకుంటే సంతోషం వచ్చిందా రాలేదా? Are you with me? అమ్మా ఇక్కడే ఉన్నారా? ఎక్కడికన్నా వెళ్ళిపోయినారా? ఉన్నారు కదా? Is it like a jolapata? ఇది జోలపాటుగా ఉందా చక్కగా నిద్రపోవడానికి? ఏం లేదా? Okay, if you are with me, say hallelujah. మీరు నాతో ఉన్నట్లయితే హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Yeah. Now I think you are awakened from your sleep. ఇప్పుడు మీరు నిద్రలోంచి మేలుకున్నారని నాకు అనిపిస్తుంది. Okay, friends, my time is over. I want to tell you three things and close this sermon. స్నేహితులారా సమయం ఎక్కువ లేదు కాబట్టి 3 విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. Okay. Amma, all are with me? అమ్మా మీరందరూ Say. ఉన్నారు కదా ఇక్కడే? ఇలా చెప్పండి అమ్మా. ఇలా చెప్పండి, ఇట్లా ఓపెన్ మీ చెయ్యి. The danger is awaiting many times. This is a time of sleep, you know. చాలా సార్లు ప్రమాదం ఏంటంటే నాకు నిద్రపోయే టైం ఉంటుంది అన్నమాట. I don't think that you are all working people. You have a lot of cares and you take care of your families and jobs. I am not criticizing you. ఎస్, మీకు ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. Hello. Me? Back. Thank you. Just 3 things I want to serve. I want to tell you. 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. Here he says, go with prayer. Wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. Okay, say like that. Lord, I will go in these situations in my life with prayer. ప్రభువా నేను ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నాను అని చెప్పండి. You are in the good fellowship. మీకు ఒక మంచి సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. Bethesda Prayer Hall. బెతెస్దా ప్రార్థనా మందిరం, లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్. Yeah, very good. Living Evangelical Fellowship. There are wrong preaching is going on around the world. లోకంలో ఒక తప్పుడు బోధ వినిపిస్తూ ఉంది. So many YouTube messages you are hearing. YouTube message. చాలా మంది యూట్యూబ్ మెసేజ్లు వింటూ ఉన్నాం మనం. You know, every message will not lead you to heaven. ప్రతి ప్రసంగము మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు, నరకానికి తీసుకెళ్లే ప్రసంగాలు కూడా ఉన్నాయి కొన్ని. Be cautious, my dear. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. Don't change pastor, don't change church, don't change fellowship. So ఫెలోషిప్ ని మార్చకండి, పాస్టర్ని మార్చకండి, చర్చిని మార్చకండి. It's not like ATM card. If you don't get money, you go for another ATM. ఇది ఏటీఎం కార్డు లాంటిది కాదు. ఒక ఏటీఎం లో డబ్బులు రాకపోతే ఇంకొక ఏటీఎంకి వెళ్ళి తీసుకుందాం అన్నట్టుగా. అట్లాంటిది కాదు సంఘం అంటే. Yeah, it's very horrible nowadays. You know, people doesn't know what is right, what is wrong. ఈ రోజుల్లో చాలా మందికి సత్యమేదో తెలియట్లే, Yeah. అసత్యమేదో తెలియట్లే, గందరగోళంలో ఉన్నారన్నమాట. కానీ దేవుడు మనకు ఒక మంచి ఫెలోషిప్ ఇచ్చాడు కాబట్టి Shall we చక్కగా clap ఇందులో and praise ఎదగండి God? దేవుల్లో. Hallelujah. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుడు మనకి ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి. Be fruitful in the fellowship that God has planted you. దేవుడు ఎక్కడైతే ఏ సహవాసంలో మిమ్మల్ని నాటాడో అక్కడ మీరు ఫలించాలి, ఎదగాలి. If prayer is not there, you cannot grow in our life. ప్రార్థన అనేది లేనప్పుడు మన జీవితంలో మనం ఎదగలేం. Living Evangelical Fellowship is a prayerful fellowship. మరి యొక్క సహవాసం కూడా ప్రార్థనాపూర్వకమైన సహవాసం. Some people will think the pastor is telling about me only every time. కొంతమంది అనుకుంటారు పాస్టర్ ఎప్పుడు నా గురించే మాట్లాడుతున్నాడు. Suppose the pastor says about you means you have to think in a way that the pastor is loving me so much, he wanted to correct me. ఒకవేళ పాస్టర్ గారు చెప్పే మాటలు నాకే చెబుతున్నట్టుగా ఉన్నాయని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వేమనుకోవాలి? పాస్టర్ గారు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నా జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నాడని నువ్వు దానికి ఇష్టపడాలి. How many of you think like that? మార్చుకోవాలి. ఎంతమంది అట్లా అనుకుంటారు? Please raise up your hand. ఎంతమంది దేవుని వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మంచి విధానంలో అనుకుంటారు? Thank you, God. You are so nice, very responding quickly. మీరు చాలా మంచోళ్ళండి, బాగా స్పందిస్తున్నారు. When I go to Orissa, people are also, they are very active, you know, singing songs loudly, jumpingly. Because so many people want to kill them, but they want to enjoy in Christ. మరి వాళ్ళు దేవుళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా పాటలు పాడతారు, బాగా ఉల్లాసంగా ఉంటారు. Very next day, what is going to happen to them, they don't know, but they will be, you know, praising, singing songs and clapping. నెక్స్ట్ రోజు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కానీ ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా ఉల్లాసంగా దేవుని స్తుతిస్తారు. After Orissa, I can see in Anantapur, Bethesda Prayer Hall, people are, you know, in spite of all your troubles, you can enjoy in Christ. ఒరిస్సా తర్వాత ఈ బెతెస్దా ప్రార్థనా మందిరం వాళ్ళని చూస్తున్నాను అనంతపురంలో.
మీకు ఎన్ని సమస్యలున్నా బాధలున్నా దేవుల్లో బాగా ఉల్లాసంగా ఉన్నారు. Come to prayer meetings, Saturday fasting meetings, whenever the prayer meetings are called by pastor, you come and join with them. పాస్టర్ గారు ప్రార్థన ఉందని పిలిచినప్పుడు, ముఖ్యంగా బుధవారం శనివారం ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రార్థనలో మీరు పాల్గొనండి. Go with prayer. ప్రార్థనతో వెళ్ళండి ఎక్కడికైనా. Go to your place. Go to your working place. Go to your friends and relatives. Tell about the gospel, about Jesus. మీరు How he పనిచేసే changed in your స్థలంలో, life. మీరు చదువుకునే స్థలంలో, మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. యేసు ప్రభువు గురించిన సువార్త చెప్పండి. There are only 2 words in the Bible. బైబిల్లో 2 మాటలు. One invitation, come. ఒకటేమో రండి అని ఉంది. And second commandment says go with my రెండవ ఆజ్ఞ gospel. ఏందో వెళ్ళండి అని ఉంది. ఒకటి రండి, ఇంకోటి వెళ్ళండి. చెప్పండి ఇప్పుడు. ఒకటి రండి, ఇంకోటి వచ్చారు మీరు. ఇప్పుడు పొండి అంటున్నాడు మన దేవుడు. ఎలా పోవాలి? విత్ ప్రేయర్, ప్రార్థనతో వెళ్ళాలి. విత్ జీసస్, యేసుతో వెళ్ళాలి. విత్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళాలి. విత్ ద పవర్ ఆఫ్ ప్రోగ్రామ్, మరి ఒక కార్యక్రమాన్ని సువార్తను తీసుకొని వెళ్ళాలి. చేంజ్ ది వరల్డ్, లోకాన్ని మార్చాలి. చేంజ్ యువర్ పీపుల్, మీ యొక్క ప్రజలకి మరి దేవుని నమ్ముకున్న దేవుని తట్టు తిప్పాలి. And last night when after our fasting prayer only, I caught my train and came here by దినాన మా ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ట్రైన్ క్యాచ్ చేయడం జరిగింది ఇక్కడ రావడానికి. So around 9 o'clock, 7 to 9 there is a prayer meeting. So 7 గంటలు 9 గంటల వరకు ప్రార్థన. So one person has come, suddenly entered into our church and went to bathroom. Somebody told, Pastor, some unknown person has entered into our church. ఆ టైంలో ఒక వ్యక్తి అనుకోకుండా మా చర్చిలోకి వచ్చి బాత్రూంలోకి వెళ్ళాడు. ఒకళ్ళు చెప్పారు, పాస్టర్ గారు ఎవరో ఒక తెలియని వ్యక్తి బాత్రూంలోకి వెళ్ళాడండి అని చెప్పారు. And he was heavily drunk. వాడు చాలా భయంకరంగా తాగి ఉన్నాడు. And he became a drug addict of opium, ganza. ఆ గంజాయికి బానిస అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. So I could not see him, but I told the church members he was thrown outside. మరి నేను అతను చూడలేదు కానీ సంఘస్థులు చెప్పాను, బయటికి పంపించేశారు. They said, I said, no, don't. If you want to hear the gospel, let him come. అయితే సంఘస్థులు అన్నారు, అయ్యా వాడు పెద్ద తాగుబోతాడు, గంజాయి తాగేవాడు, వాడిని బయటికి పంపించేసి తన్ని తనవండి అంటే వద్దొద్దులే, అదేదో దేవుని మాట వినడానికి వచ్చినట్టున్నాడు కాబట్టి ఉన్నే లేక చెప్పాను. I show pity on that man. ఆ మనిషి మీద నేను జాలి పడ్డాను. We don't do like that. మనం అలా చేయము. Love your neighbor as thyself. మన పొరుగువాడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని వాక్యం చెబుతుంది. Everybody, you can't expect that there should be very good people like you. మనందరం ఎట్లా అనుకుంటామంటే ప్రతి ఒక్కడు కూడా నాకులాగా మంచివాళ్ళలాగా ఉండాలా, మంచిగా ఉండాలి అని మనం అనుకుంటా ఉంటాం. If that is the case, Jesus would have not told us, go and preach my gospel. ఒకవేళ అందరూ మంచి వాళ్ళు అయితే యేసు ప్రభు మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని ఉండేవాడు కాదు. God has delivered you from your sinful life. దేవుడు పాప జీవంతో నిండి ఉన్నటువంటి మనల్ని విడిపించాడు. Now you go with my power of the Holy Spirit. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మీరు కూడా వెళ్ళి ప్రకటించాలి. If all of us who sat here, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా, if our all agenda is one thing, that go and preach the gospel. మనందరికి ఉన్నటువంటి ఒకే ఒక బాధ్యత, ఒక పని ఏంటంటే సువార్త చెప్పటము. That's why Pastor Srinivas Reddy garu and Pastor Magaru and their family and all of you and all of us has chosen in order to bring people to Christ. అందును బట్టే పాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని అయితేనేమి, పాస్టర్ గారిని అయితేనేమి, మనందరిని అయితేనేమి దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. He gave an agenda that make everybody as my disciple. ఆయన మనందరికీ కూడా ఒక పనినిచ్చాడు. ఆయన శిష్యులుగా ఉండి సువార్తను ప్రకటించేటటువంటి పని. Hallelujah. Hallelujah. Becoming disciple of Jesus is a great joy. నిజంగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు అవటం అనేది గొప్ప ఆనందం. I worked 28 years in one company. నేను 28 సంవత్సరాలు ఒక కంపెనీలో ఉన్నాను. 28 years in American company I worked and I planted a church in Guntur city. నేను 28 సంవత్సరాలు ఒక అమెరికన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరి గుంటూరు సిటీలో ఒక సంఘాన్ని స్థాపించాను. And now I am an all India evangelist, went around so many cities where there is no time to talk about all this. ఇప్పుడు నేను భారతదేశం అంతా తిరుగుతూ సువార్త చెప్పేటటువంటి ఒక సువార్థికుడిగా ఉన్నాను. And we support missionaries in Orissa. మేము ఒరిస్సా ప్రాంతంలో సేవ చేస్తున్న మిషనరీలకి సహాయం చేస్తున్నాం.
in Cuttack, Puri, Sambalpur. కటక్, పూరి, సంబల్పూర్ అనేటువంటి ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి వారికి సహాయం చేస్తున్నాం. Went to Kasi, కాశీకి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము. many idol worshipping places, preached the gospel, distributed the tracts, మన shared my భారతదేశంలో testimony. ఇంకా ఎక్కడెక్కడైతే విగ్రహారాధన విరివిగా జరుగుతూ ఉందో ఆ ప్రాంతాలకు వెళ్ళి కరపత్రికలు పంచాము, సువార్త ప్రకటించాం. These are all why I am telling is not because I am something great. ఇవన్నీ నేనేదో గొప్పవాడని నిరూపించుకోవడానికి మీకు చెప్పట్లేదు, కానీ When God called me for full-time ministry, దేవుడు నన్ను సంపూర్ణమైనటువంటి సేవకు పిలిచినప్పుడు 2013, 28 years I worked. I gave a resignation. 2013వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలిచినప్పుడు దాని అంతటిని విడిచిపెట్టాను నేను. And I have one daughter and son. They are also doing God's work now. అయ్యగారికి మరి కూతురు, కుమారుడు ఉన్నారు, వారు కూడా దేవుని పని చేస్తున్నారు. We are all praising God for God has given such an invitation to serve Him. దేవుడు ఆయన్ని సేవించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. I never regretted that why I have believed Jesus, why I became His disciple. నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను, ఎందుకు ఆయన శిష్యుడిగా అయ్యానని నేను ఎప్పుడు కూడా కృంగిపోలేదు, నిరాశపడలేదు. I always say, God, what goodness you have seen in me, why you have called me for this నేను work. ఎప్పుడు కూడా ప్రభుతో ఈ విధంగా చెప్తాను, ప్రభువా ఏ మంచి చూసి నన్ను పిలిచావయ్యా, నాలో ఏ మంచి కనపడింది నువ్వు నన్ను ఎన్నుకున్నావని ప్రభుని అడుగుతూ ఉంటాను. God can use you, my dear brother. నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. My dear sister, God can use నా you. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. This is a good fellowship. ఇది ఒక మంచి సహవాసం. దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు. A burdened pastor ఒక భారం కలిగినటువంటి దైవజనుడి దగ్గర ఉన్నారు మీరు, preaching right theology. మరి ఒక మంచి వేదాంతము, వాక్యానుసారమైనటువంటి సత్యమైన బోధ బోధించే దైవజనుని కింద మీరు ఉన్నారు. This word of God, ఈ యొక్క వాక్యము not teaching falsely, ఇది అబద్ధముగా బోధించబడలేదు, not handling wrongly, ఇది తప్పుగా బోధించబడలేదు, not for sake of money, ఇది డబ్బు కోసం బోధించబడలేదు, but preaching winning souls for Christ, మరి అయితే ఇది క్రీస్తు దగ్గరికి నడిపించడానికి to బోధించబడుతుంది. bringing people to heaven rather than go to hell. ప్రజలను క్రీస్తు యొద్దకు, నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్లేటట్లుగా బోధలు ఉన్నాయి. You are blessed because of Jesus. యేసు క్రీస్తును బట్టి మీరు దీవించబడిన వారు. Because you are blessed because you have responded to the invitation of Jesus. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆహ్వానానికి మీరు స్పందించి వచ్చారు కనుక మీరు దీవించబడిన వారు. So take a decision today in the morning. Take a decision in this ఈ morning. యొక్క ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం తీసుకోండి, ఒక తీర్మానంలోకి రండి. Lord Jesus, ప్రభు అయిన యేసు, thank you for your great plan in my life. నా జీవితం పట్ల నీకున్న గొప్ప ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. Thank you for the church that you have given, ప్రభువా మాకు అనుగ్రహించిన ఈ మంచి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. for the fellowship that you have given, ఈ యొక్క సహవాసాన్ని మీరు నాకు ఇచ్చారు. for the leadership you have given. మంచి నాయకుడి కింద మమ్మల్ని ఉంచారు. Let me be faithful. ప్రభువా నన్ను నమ్మకమైన వాడిగా ఉండటానికి సహాయం చేయండి అని How అడగాలి. many of you are interested to become His disciples? యేసు ప్రభువారి యొక్క నమ్మకమైన శిష్యులుగా ఎంతమందికి ఉండాలని ఆశ ఉంది? Let us bow down our heads and pray. దయచేసి మీ తలలు వంచి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి దేవుని కొరకు. Shall we tell to God, మనందరం దేవునితో చెబుదామా? Lord, thank you for your invitation. ప్రభువా నీ యొక్క ఆహ్వానాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the peace that you have given to me. ప్రభువా నాకు మీరు అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి మీకు వందనాలు. Lord, you have removed my yoke and gave me your burden. ప్రభువా నా యొక్క ఆ కాడిని విరిచివేసి నా భారాన్ని తొలగించిన ఆయన నీ యొక్క కాడిని నాకు ఇచ్చినందుకు వందనాలు. Thank you for your countless blessings. ప్రభువా లెక్కించలేనటువంటి మీ ఆశీర్వాదాలను బట్టి మీకు స్తోత్రాలు Make చెల్లిస్తున్నాను. me faithful, Lord. ప్రభువా మీ కొరకు నేను నమ్మకమైన వాడిగా ఉండడానికి సహాయం చేయండి. Shall we say like that, my dear brothers and sisters? ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా మీరు ప్రార్థన చేస్తారా? Can we just open your mouths and say to God? దయచేసి మీ తలలు వంచి నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. Please don't be silent, my dear brothers and sisters. మౌనంగా ఉండొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు. Yeah, my parents' prayer has brought me like this. నా తల్లిదండ్రుల ప్రార్థన నన్ను ఈ విధంగా దేవుడు తీసుకొని రావడానికి కారణమైంది. Your prayers can change your family. మీ ప్రార్థనలు మీ పిల్లలను మార్చగలుగుతాయి, మీ తల్లిదండ్రులు మార్చగలుగుతాయి. Thank you, Lord. I want to be your disciple. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నేను నీ మంచి శిష్యుడుగా ఉండాలనుకుంటున్నాను. I don't want this world and worldly happiness. నాయనా ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం నాకు అవసరం లేదు. Lord, I became slave for so many secret sins, Lord. ప్రభువా ఎన్నో రహస్యమైనటువంటి పాపాలకు బానిసై ఉన్నాను. Deliver me, Lord.
ప్రభా నన్ను విడుదల చేయనైనా. I come to your cross in this morning, Father. ఈ ఉదయ కాలంలో నీ యొక్క సిలువ ఎద్దుకు నేను వస్తున్నాను తండ్రి. Lord, you died for me, paid price on the cross. ప్రభా నా కోసం మీరు మరణించి ఆ సిలువలో నా కోసం వెల చెల్లించినందుకు మీకు స్తోత్రాలు. My young brother and young sister, please pray. యవనస్తుడా యవనస్తురాలా ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయి. He is knocking at your heart door to come and change your life, give you so many blessings. మరి ఈ యొక్క ప్రభు నిన్ను క్షమించి నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన ఆశీర్వాదాలు ఆపద ఏది లేదు నీ జీవితంలో. Maybe you failed in your life. నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. Maybe your life is not good. నీ యొక్క జీవితం మంచిది కాదేమో. Maybe you are in depression to commit suicide. నువ్వు ఒకవేళ నిరుత్సాహంలో ఉండి ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనలో ఉన్నావేమో. Oh my dear brother and sister, Jesus loves you. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. What a great good savior we have in this ఎంత world. గొప్ప మంచి రక్షకుడు మనకున్నాడు. Oh, nobody has loved us as Jesus loved us. యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. All comes to the second place, third place, your brothers and sisters. ఒకవేళ ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా అంటే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉన్నారేమో కానీ యేసయ్య ప్రేమించినంత ప్రేమ ఎవరు చూపలేరు. Lord, have mercy on me. ప్రభువా నన్ను నా మీద దయ చూపించు. Lord, I pray for these dear brothers and sisters who sat and heard the gospel. ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ప్రతి సహోదరి సహోదరుడు సువార్త విన్న బిడ్డలు, Oh Lord, so many trials and temptations. ఎన్నో శోధనలనైనా Devil is trying to put ఎన్నో పరీక్షలు శోధనలు సాతానుడు అయ్యా మరి తండ్రినైనా అయ్యా మరి జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. But you said, Lord, I am going to be with you. ప్రభువా మీరు చెప్పారు నాయనా నేను మీతో ఉంటానని. Go with prayer. ప్రార్థనతో వెళ్ళాలి. Go with program. ఇదిగో ఒక పని కలిగి వెళ్ళాలి. Go with my power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళాలి. He is with you. ఆయన మీతో ఉన్నాడు. Don't get discouraged. నిరాశ పడద్దు, నిరుత్సాహంలోకి వెళ్ళొద్దు. Thank you, Lord, for hearing my prayer. ప్రభువా నా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు. I pray for every brother and sister here. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. Pray for this dear young brothers and ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డ కోసం యవనస్తురాల కోసం ప్రార్థన చేస్తున్నాను. Lord, ప్రభువా thank you for the great joy you have given to them. అయ్యా మీ వారి జీవితంలో ఉంచిన గొప్ప ఆనందం కొరకు మీకు స్తోత్రాలు. Let them not become slaves for this world and sin again. అయ్యా ఈ లోకంలో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలు కాకుండా అయ్యా మీ కొరకు బ్రతకడానికి మీ కృప అనుగ్రహించండి. Give them a holy life and power inside. అయ్యా వారికి పరిశుద్ధమైన జీవితాన్ని మీరు దయచేయండి నాయన. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Thank you. God bless you all. అందరు ధన్యవాదాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Alekya. Happy birthday to you. Tandri Kumara Parshudhatma Priyek Devanamalo. Alekya. Happy birthday to you, Alekya. Happy birthday to you. Happy birthday. ఓకే మీరందరూ సండే స్కూల్ పిల్లలకి కింద ఈ కేకు కింద వెళ్ళిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు కాదు, రాత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రభు బలించేటప్పుడు వస్తే ఎంతో ఆశీర్వాదం ఉందండి.